సాధిద్దాం 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 గ్రామ ఐక్యత గ్రామ ఐక్యత. ఈరోజు 33వ రోజు రిలే నిరదీక్ష చేపడుతున్న రజక కులస్తుల గురించి మన నాగరాజన్న గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వీరు సభను మీద కూర్చోవాలని రజక కులస్తులకు అడుగుతున్నాం. గురించి మన నాగరాజన్న గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వీరు సభను మీద కూర్చోవాలని రజక కులస్తులకు అడుగుతున్నాం. ದೊಡ್ಡವರ ಸಹ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಅಣ್ಣ ಹೇಳ್ದಂಗೆ ಇದೆಲ್ಲ ನಾಗರಾಜಣ್ಣ ಹೇಳ್ದಂಗ, ನಮ್ಮ ಲಕ್ಷ್ಮೀಕಾಂತ ಅಣ್ಣ ಹೇಳ್ದಂಗ ಇದೆಲ್ಲ ಕುಟ್ರ ಅಂತೇಳಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಇದು ಹರಿವಾಡ ದೊಡ್ಡ ಮಂಡಲ ಕಟ್ಟಡ ಮೊದಲೇ ಮತ್ತೆ ಜೀವಾಗಿ ಪಾಸಾಗಿ ಮತ್ತೆ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ. ದೊಡ್ಡ ಮನಸ್ಸು ಮಾಡಿ ಇದೊಂದು ಮತ್ತೆ ನಮಗೆ ಕೊಡ್ಬೇಕಂತ ಮತ್ತೆ ಅವರಿಗೆ ದೇವರೇ ನಮಸ್ಕಾರ ಕಾಡ್ಕಂತ ದೈವ ನಮಗೆ ಮಂಡಲ ಆಗ್ಬೇಕಂತೇಳಿ ಕೇಳಿಕೊಳ್ತಿದ್ದೇವೆ. మన పెద్దారవణం రజక సంఘుల మిత్రులు మేము సైతం మండలం కొనసాగిస్తే మాకు పెద్దలకి విద్యాపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాల్సిన ఆశతో ఈరోజు మేము మద్దతుగా దీక్ష కూర్చోవడం జరిగిందని వాళ్ళకి పెద్దారవణం మండల సాధన కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుకు 33వ రోజు దీక్ష శిబిరం దీక్ష నిరాహార నిరవధిక దీక్ష నేటితో 33వ రోజు కొనసాగుతుంది. 34వ రోజు అవ్వాలి. మధ్యలో బగళమేశ్వరి జాతరకు 23వ తారీఖు విరామం ప్రకటించినాము. సో అందుకు 33వ తారీఖు ఈరోజు 33వ దినం. ఈరోజు మేము మండలం కొనసాగించాలని చెప్పేసి రిలే నిరాహార దీక్ష నిర్విరామంగా ఆపకుండా ఈరోజు కూర్చున్నటువంటి రజక సోదరులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద హరివాణం మండలం కొనసాగించాలని చెప్పేసి నేను వ్యక్తిగతంగా 3 రోజుల కింద ఒక రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పేరు మేము ఏదైతే ప్రపోజల్ పెట్టినామో ఆయనతో అడిగినామో అది మాకు పాజిటివ్ వచ్చినాక ఆయన పేరు సభాముఖంగా చెప్తాం. ఆ సార్ వెరీ క్లియర్గా చెప్పినాడు. ఆదోనిలో ఆర్డీఓగా చేసిపోయినాడు సారు. ఆర్డీఓగా చేసిపోయి రిటైర్డ్ ఐఏఎస్ అంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కాకుండా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయినాడు. ఆ సారు వెరీ క్లియర్గా అయినా పెద్ద హరివాణంకి అన్ని అర్హతలు ఉన్నాయి. మరి ఎందుకు చేసినారో కూడా మాకు అర్థం కావడం లేదు. మీరు ఇచ్చినటువంటి క్షుణ్ణంగా పరిశీలించినాము. మీరు కోర్టుకు పోయింది కూడా వెరీ క్లియరు. నోరు మెదపలేదంటే వాళ్ళు కుట్ర చేసేనే అర్థం. కానీ మళ్ళీ కుట్ర చేయకపోతే వాళ్ళు వచ్చి ఈరోజు మేము ఇంకొక మండలం పడతామని వచ్చి చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు రావడం లేదంటే వాళ్ళే కుట్ర చేసినారని ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. దయచేసి మన ప్రజలకు ఒకటే కోరేది, ఆ నాయకులకు మీరే బుద్ధి చెప్పదా ప్రజలు, అంతే తప్ప వాళ్ళు మారకపోతే ప్రజలే బుద్ధి చెప్పి వాళ్ళు రాబోయే స్థానికంగా కానీ అసెంబ్లీకి కానీ తగిన గుణపాఠం చెప్తే మన పెద్దారవణం ప్రజలు వాళ్ళకి గుణపాఠం కల్పిస్తారని ఆశిస్తూ ఈ 2 మాటలు అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు జరిగింది సార్. ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా మేము అడిగిన గ్రామాలు కాకుండా వాళ్ళు ముందస్తుగా పెద్ద తుమ్మలం సైడ్ గ్రామాలను మేము అడగలేదు. నానాపురం గ్రామాలను మేము అడగలేదు. ఆ గ్రామాలను కలిపి గ్రామాలను కలిపి ఆఫీసర్లతోన బలవంతంగా ఆ గ్రామాలను కలిపి పెద్ద హరివాణం మండలంగా డిక్లేర్ చేసినారు. అంటే ఆ గ్రామాలను కలపమని మేము స్వతహాగా ఏదైతే మా గ్రామం తరఫున మనం అడిగినామో ఆ దాంట్లో ఈ గ్రామాలు లేవు.
వాళ్ళు నాయకులు, స్థానిక నాయకులు, మరీ నేను గట్టిగా చెప్తున్నా, స్థానిక నాయకుల ప్రోద్బలంతో అధికారులు ఆ గ్రామాలను కలిపి మండలం చేసినట్లే చేసి గెజిట్ విడుదల చేసి, గెజిట్ విడుదల అయిన తర్వాత ఆ గ్రామాల సాకుతో దూరంగా ఆ గ్రామాలు ఉన్నాయని చెప్పేసి అదే ఒక సాకు. మేము అడగలేదు అయ్యా, మేము అడిగిన గ్రామాలు వేరు అని సార్తో క్లియర్గా దండం పెట్టి 2 చేతులు జోడించి ఆ వీడియో కూడా ఉంది. నేను సమయాన్ని సందర్భంగా కూడా నేను మన గ్రూపులో అందరి పెద్ద మనుషుల దగ్గర కూడా స్పందిస్తాను, అందరికీ షేర్ చేస్తాను. మేము 2 చేతులు ఎత్తి కూడా సార్కి చెప్పడం జరిగింది. సార్ మేము అడగలేదు, అడిగిన గ్రామాలు వేరు, మాకు అన్ని రకాలుగా భౌగోళికంగా అంత క్వాలిఫికేషన్ ఉంది, మేము అన్నీ ఉండబట్టే అడిగినాం సార్. దీక్షకు కూర్చున్నటువంటి మన రజక సోదరులకు, అలాగే గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారములు. మనం రిలే నిరాహార దీక్ష 33వ రోజుకు చేరుకుంది. ఇంతవరకు మన సోదరుడు లక్ష్మీకాంత్ గారు చాలా చక్కగా వివరించినారు. మనం ఈ 33 రోజు దీక్షలు చేసినా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకునికి కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకే మనల్ని తొంగి కూడా చూడలేదంటే చాలా బాధాకరం. తర్వాత మనం దీక్ష గురించి అంటే మనం మండలం గురించి మనకి ఎవరికైనా అవగాహన ఉందా? ఫస్ట్ ఎవరికి లేదు. ఫస్ట్ మనకి స్ఫూర్తినిచ్చింది మన గౌరవనీయులు శాసనసభ్యులు పార్థసారథి గారు. అసెంబ్లీలో మన ఆదోని మండలం చాలా పెద్దదుంది, దాన్ని 4 మండలాలుగా విభజించి పరిపాలనా సౌలభ్యం కొరకు 4 మండలాలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు మాకు కూడా అప్పుడు కొంచెం ఆశ పుట్టింది. మన గ్రామం కూడా మండలం కావడానికి చాలా అర్హతలు ఉన్నాయి, అందుకే మనం గ్రామం కూడా మండలం కావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన మండలం కూడా, మన గ్రామాన్ని కూడా మండలం చేయాలని మనం దాదాపుగా 4 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం. దాన్ని నవంబర్ 27వ తేదీ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అరివాణ మండలం చేసినామని ఇచ్చినారు. తర్వాత దానికి ఒక 16 గ్రామాలు కలిపి మండల కేంద్రంగా ఏర్పాటు చేసి, తర్వాత మళ్ళీ ఇంకో గెజెట్ నోటిఫికేషన్ డిసెంబర్ 30వ తేదీ ఇచ్చి దాన్ని మండలం కొనసాగించలేము, ఆదోని 1, 2 చేస్తున్నామని కొత్తగా చెప్పినారు. దానివల్ల మన గ్రామ ప్రజలు ఎంతో ఆవేదన చెందారు. మనం ఏమన్నా అడిగినామా? ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాక్కుంటే ఎంత బాధ ఉంది అని మనం అందరూ, ఒక పిల్లోడు కూడా బాధపడుతున్నాడు. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారు, డిపార్ట్మెంట్ వారు మన కష్టాన్ని చూసి మన పెద్దరిమడం గ్రామం మండలం కావాలి అని ఇక్కడ దీక్షకు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే కోరుతున్నారు. మనం ఏం తప్పు చేసినాం అని. అందుకే దయచేసి ఇప్పటికున్న విజన్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి అంటాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా పోరాటాన్ని గుర్తించి పెద్దరిమడం మండలం కొనసాగించాలని నేను ఈ సభాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.